ఎక్కడికంటే కుక్కారు పుట్టరాజు గారిని వేసి బయలుదేరారు. ఏట్రా ఈ మధ్య నీకు మెంటల్ ఎక్కువ అవుతుంది. మనుషులతో మాట్లాడడం మనిషి జంతువులతో మాట్లాడుతున్నావు ఏంటి? అలాగైతే ఫస్ట్ మిమ్మల్ని పలకరిద్దును కదా. ఏరా నేను నీకు జంతువులా కనబడుతున్నానా? దా కరెక్ట్ టైంకి వచ్చావు. కావాలంటే నువ్వు మా బావ జూకెళ్ళి చూడండి, వాలేసి పట్టిపోతే అడగండి. అరే పుట్టరాజు ఏట్రా కుక్క? చిల్డ్రన్స్ డే లవర్స్ డే లాగా ఇవాళ డాగ్స్ డే. ఆ డాగ్ షోకి దీనికి ప్రైజ్ వస్తుందేమో తీసుకెళ్తా. పుట్టరాజు నువ్వు మామూలు మేనో కాదు డాబర్ మేనో అని ప్రైజ్ నీకు ఇచ్చేసారని ఎలా ఫీల్ అవుతావు? ఏంది నా పేరు మీద కార్డు తీయించరా? నీ పేరేంది? బత్తుల సత్యానందం. సత్యానందం పేరు మీద ఒక కార్డు తీసుల్కా. వేములవాడ రాజన్న, నువ్వు జల్దీ పెళ్లి చేసుకుంటావు, మొదటి రాత్రి నీ పిల్లాన్ని చంపుతావు. చంపుతానని నాకు ముందే తెలుసు గాని పోలీసులకు దొరుకుతున్నాడు ఏదో చెప్పరా? అది ఇంట్లో రాసిలేదు. అయితే డబ్బులు ఇవ్వను. అది నేను చెప్తాను గానీ వీడికి డబ్బులు ఇచ్చేద్దు. నువ్వు వద్దే, నేను చెప్తాను. మీ బావని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ జైలు శిక్షే. ఎక్కువ మాట్లాడావంటే ఈ నిచ్చెన నీ పాడైపోగలదు. పెద్ద చూసినాడు చెప్తున్నావు. నువ్వు న్యాయం చెప్పరా చిట్టిబాబు? ఓకే. కడుపులో పురుగులు పడ్డాయండి అంది మీ అక్క. చస్తాయి కదా అని పురుగుల మందు తాగించాను. పురుగులతో పాటు మీ అక్క కూడా చచ్చిపోయింది. తప్పు నాదంటావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు కావాలి? ఇక్కడ అద్దెకి రూమ్ ఏమైనా దొరుకుతుందండి? లేవు, హౌస్ఫుల్. చిన్నదైనా పర్లేదండి, ఇక్కడ మా ఆఫీస్ బాగా దగ్గర, జీతం కూడా బాగా తక్కువ అండి. మా బావ కకూర్తి ఎక్కువ, ఏదైనా బాత్రూమ్ అరేంజ్ చేస్తా. ఏంటయ్యా నీకు అలా రూమ్ లేవని చెప్పానా? మీరు ఎలా అంటే నేను ఇరుకులో పడిపోతానండి. ఇరుకులో పడ్డా అరుకులో పడ్డా ఇక్కడ మాత్రం గదులు ఖాళీ లేవు. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటల్లీ రిటైర్డ్. గ్లాడ్ టు మీట్ యూ. నువ్వు మధ్యలో నాక అయితే ఏంటయ్యా? నేను సూపర్ సాఫ్ట్వేర్ లో నైట్ వాచ్మెన్ అండి. నేను ఫ్యాబ్రిక్ అండర్వేర్స్ లో సేల్స్ మ్యాన్. అయితే రెంట్ ఎక్కువ ఇచ్చుకోలేనండి. అయితే కష్టం. వీడికి 1000 రూపాయలన్నా కావాలి. ఏంటి? కేవలం పగలే ఉంటానండి. అబ్బాయి గారు రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి. మనీ థ్యాంక్స్ అండి, ఉంటానండి. థ్యాంక్ యూ అండి, రేపు వస్తానండి, ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటారు ఒక రాజు రేపు రమ్మన్నా ఒకరాన్ని మీ ఇంట్లో గొయ్యగాని తవి కట్టించాడు గది. అలా ఎందుకన్నా తలా చెప్తాను గానీ ప్రతి నెల నీ జేబులో 1000 రూపాయలు పడే ఐడియా ఒకటి వచ్చిందయ్యా. అదేంటో త్వరగా చెప్పరా బాబు, చాలా అప్పులు చేసి కష్టాల్లో పడిపోయాను. ఐడియా ఖరీదు 1000 రూపాయలు. అడ్వాన్స్ కొడితే అర్జెంట్ గా చెప్తాను. చెప్పు. ఆ కుర్రోడు ఉద్యోగం ఏంటన్నా? అదేదో కంపెనీలో నైట్ వాచ్మెన్. ఆ మేడ మీద అద్దుకుంటే ఆ పిల్ల ఉద్యోగం ఏంటన్నా? ఏదో కంపెనీలో ఇంజనీర్. ఆ పిల్ల పగల ఉంటది కదా? ఉండదు. వీడు రాత్రులు ఉంటది కదా? ఉండడు. పగలా కుర్రోడు, రాత్రులు ఆ పిల్ల ఆ మేడ మీద గదిలో ఉండేలాగా నువ్వు మేనేజ్ చెయ్యి. రేపు ఆ కుర్రోడు వచ్చా కండిషన్లు అయి చెప్పి ఈ పిల్లకి తెలియకుండా ఆ మేడ మీద గదిలో దింపు. వీళ్ళిద్దరు రాకపోకలకి మధ్య నువ్వు ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా అడ్డుండు. ఈ పిల్ల ఇచ్చే అద్దె ఓనర్కి వెళ్ళిపోద్ది, ఆడిచ్చే అద్దె నీ జేబులో పడిపోద్ది. ఎలా ఉంది ఐడియా? అమోఘం, అద్భుతం. ఎక్కడిది? ఓ
బాము ఆ కుర్చీ ఎవరికిరా? అదే నువ్వు కాలు పెట్టుకుంటే తెచ్చానన్న. అరే, నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్నా. ఏంట్రా అది? మందన్నా ఓ స్మాల్ ఇమ్మంటావా? బ్లార్చి. ఓకే అన్న, ఇది కొనడానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్నా చిచి దేశం నాశనం అయిపోతుందన్న. రేయ్, ఆ మాటకొస్తారా లేడీస్ చూడనే వాటరా అన్న. నీట్ ఓకే కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మనలో కూడా రా పగలనక రాత్రలుగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తామని రూలు పెట్టాలరా. అదొకటే మార్గం. భోజనం ఏం తిన్నావురా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న. కిందోళ్ళు మనల్ని భోజనం ఇచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మనం ఏమైనా తాగుబోతులు వెంట్రా తాగి పడిపోవడానికి? కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే. రే, నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా. గుడ్ మార్నింగ్. ఏమండి? ఏంటండి? ఈ ఫ్లాట్ మీదేనా? ఇది వరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ 2 ఆవిడే ఇచ్చేస్తుంది. దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి కలర్. అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు. వచ్చేసారా? నమస్కారం. నీకే. ఓ నమస్కారం. డిజైన్ బాగుంటే పడి మా అమ్మాయి కుట్టింది. పేపర్ చూసారా? రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మ గీస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏంట్రా అన్నయ్య, నువ్వు అన్ని చూసావు, ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. ఇది కూడా మా అమ్మాయే. తుడిచింది కదా. ఇంక లేనా అన్నా? దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఇంకొంచెం వెయ్యమని అడుగుతాం. అలాగే. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం
కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. కరెక్ట్గా చెప్పావు బాబు. తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్, ఫెయిల్ అయితే మందు. యా, ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.